రామాపురంలో అటెండర్ రాజయ్య అంటే తెలియని వాళ్ళుండరు. తను చేసే అటెండర్ ఉద్యోగం చిన్నదే కావచ్చు, కాని అతని మనసు చాలా పెద్దది. చేతనైన సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. అతని భార్య పేరు సుజాత, కూతురు పేరు అనామిక. చదువు పెద్దగా లేకపోయినా మనసు మాత్రం బంగారం. ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడుతుంది. పెద్దలు ఏం చెప్తే అది బుద్ధిగా చేస్తుంది. అందుకే ఊరంతా అనామికని అమాయకపు అనామిక అని పిలుస్తూ ఉంటారు. చూడు నాన్న, ఊరి వాళ్ళందరూ అమాయకపు అనామిక అని అల్లరి పెడుతున్నారు. రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతుకుతావో ఏంటో అంటూ ఏడిపిస్తున్నారు నాన్న. వాళ్ళేమన్నా పట్టించుకో మాకు తల్లి. అమాయకంగా ఉండటం తప్పు కాదు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోవటం ముఖ్యమమ్మా. అంటే నేను చాలా అమాయకురాలినా నాన్న? నువ్వు అమాయకురాలివి, కానీ మంచి మనసున్న అమ్మాయివి తల్లి. ఈ రోజుల్లో మంచి మనసున్న వాళ్ళనే కొందరు అమాయకులు అంటున్నారు అని రాజయ్య చెప్తూ ఉండగా తల్లి సుజాత టీ తీసుకొచ్చి ఇచ్చింది. మీ నాన్న చెప్పేది నిజమే తల్లి, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకమ్మా. అందర్నీ నమ్మడం అంత మంచిది కాదు. మనసు మంచిదై ఉండాలి, కానీ దానికి బుద్ధి కూడా తోడవ్వాలి. సరేనమ్మా, ఇక నుంచి మీరు చెప్పినట్టుగానే ఉంటాను. పెళ్ళయ్యాక అత్తారింట్లో అందరినీ ప్రేమగా చూసుకోమ్మా. పెద్దల్ని గౌరవించు. కాని ఎవరైనా నీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటే మాత్రం మౌనంగా భరించమాకు. ముందుగా ప్రేమగా చెప్పు, వినకపోతే మాకు చెప్పు. సరేనన్నా, మీ పేరు చెడగొట్టే పని మాత్రం ఎప్పటికీ చేయను. కూతురి మాటలకు రాజయ్య సుజాత ఇద్దరూ సంతోషపడ్డారు. తమ కూతురు ఎక్కడికి వెళ్ళినా అందరి మనసులు గెలుచుకుంటుందని వాళ్లకు నమ్మకం కలిగింది. వారం రోజులు గడిచిన తరువాత అనామికాకి పెళ్లి చూపులని పనికి వెళ్లకుండా ఇంటి బయట నిలబడి మగపెళ్లి వాళ్ల కోసం ఎదురుచూస్తున్నాడు రాజయ్య. అతని దగ్గరికి సుజాత వచ్చింది. యావయ్యా, ఇలా బయట నిలబడి అలా ఎదురు చూడకపోతే ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో ఏంటో కనుక్కోవచ్చు కదయ్యా. నిజమే గదా, కూతురికి పెళ్లి చూపులనే హడావుల్లో నేను పూర్తిగా ఫోనే మర్చిపోయాను. ఎలి ఫోన్ తీసుకురా సుజాత. తిట్టుకుంటూ సుజాత లోపలికి వెళ్ళింది. రాజయ్య దిక్కులు చూస్తూ ఉండగా శారదా, ప్రసాదు, రమేషు, మాలతి అక్కడికొచ్చారు. వాళ్లని మర్యాదగా లోపలికి తీసుకువెళ్లి గౌరవంగా కూర్చోబెట్టాడు రాజయ్య. సుజాత వచ్చి అభిమానంగా అందరినీ పలకరించింది. ఆ తర్వాత అనామిక అందరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది. నీకు వంట చేయడం వచ్చా అమ్మా? కొన్ని వంటలైతే బాగా చేస్తానండి, రానివేమైనా ఉంటే మీ దగ్గర నేర్చుకుంటాను. ఆ సమాధానం విని శారదా, ప్రసాదులు సంతోషపడ్డారు. మాలతి మాత్రం తన మనసులో, అబ్బో, చూస్తా ఉంటే ఏమీ తెలియని అమ్మాయిలా ఉంది. ఇలాంటి కోడలు ఇంట్లో ఉంటే నా మాటే చెల్లుతుంది అని అనుకుంది. అన్ని విషయాలు మాట్లాడుకుని 10 రోజుల్లోనే రమేష్, అనామికల పెళ్లి ఘనంగా చేశారు. అనామిక అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఉదయం అందరికంటే ముందే లేచి ఇంటి ముందు ముగ్గు వేయటం, వంట చేయటం, అత్తమామలకు కాఫీ ఇవ్వటం, ఏ పనైనా చిరునవ్వుతో చేసేది. ఒకరోజు మాలతి కావాలనే తన గదిని చెత్తగా తయారు చేసింది. అనామికాని పిలిచింది. అనామిక అక్కడికొచ్చి, ఏం కావాలి మాలతి? అనామిక, నా గదిని చూసావా ఎలా ఉందో? అసలు నువ్వు రోజు నా గదిని శుభ్రం చేస్తున్నావా లేదా? అయ్యో, నీ చేస్తున్నాను మాలతి. ఇల్లంతా శుభ్రం చేస్తున్నప్పుడు నీ గదిని కూడా శుభ్రం చేస్తున్నానే. నువ్వు చెప్పినట్టే సర్దు పెడుతున్నాను. ఏం చేస్తున్నావో ఏమో, ఇప్పుడు సర్దు అని చెప్పి గదిలో నుంచి వెళ్ళిపోతుంది. అనామిక గదిని శుభ్రం చేసే పనిలో ఉంటుంది. ఓ 2 రోజులు గడిచిన తర్వాత ఓ రోజు శారద తన పెళ్లినాటి బంగారు గొలుసుని బీరువాలో పెట్టింది. సాయంత్రానికి ఆ గొలుసు కనిపించలేదు. ఇంట్లో అందరూ వెతికారు, దొరకలేదు. అప్పుడే మాలతి మెల్లగా ఇలా అంది. అమ్మా, ఈ మధ్య బీరువా దగ్గరికి వదినెళ్ళింది కదమ్మా. ఆ మాట వినగానే శారదా, ప్రసాదులు అనామిక వైపు చూశారు. అనామికకి ఏమీ అర్థం కాలేదు. అమాయకంగా, నేను బీరువా తొడడానికి మాత్రమే వెళ్ళాను అత్తయ్య. అదే నేను చెప్తున్నాను వదినా, నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకెవరు బీరువా దగ్గరికే వెళ్ళలేదు అని మాలతి చెప్పిన మాటను విని అనామిక మీద అనుమానపడ్డారు ఇంట్లో వాళ్ళు. వాళ్ల చూపులకి అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. తాను చేయని తప్పుకి తననే అనుమానిస్తున్నారని ఆమెకు అర్థమైంది. కాని ఎప్పటిలాగే తలదించుకొని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనామిక మౌనాన్ని అత్తింటి వాళ్ళు బలహీనతగా భావించారు. అనామిక కన్నీళ్లు పెట్టుకుంది. ఇట చూడమ్మా కోళ్ళ, నిన్ను దొంగ అంటున్నావని కాదుగా, కాని గొలుసుపోయింది, అందుకే అడుగుతున్నావు. అత్తయ్య, నేను బీరువా తుడిచాను కాని గొలుసును అసలు తాకలేదు. దొంగతనం చేసిన వాళ్ళు నేను దొంగతనం చేశాను అని చెప్తారమ్మా ఎక్కడైనా?
మాలతే ఆధారం లేకుండా ఎందుకు అనుమానిస్తున్నావు? నేను అనుమానించడం లేదు, నిజమేంటో తెలుసుకుందామని అంటున్నాను. అంతలోనే అక్కడికి ప్రసాద్ వచ్చాడు. నేనంతా విన్నాను, ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అమ్మా కోళ్ళ, నువ్వెళ్ళి పనిచేసుకో. అనామిక బాధగా తన గదిలోకి వెళ్ళింది. కొంత సమయం తర్వాత రమేష్ ఇంటికొచ్చాడు. మాలతి అనామిక చేసిన దొంగతనం గురించి చెప్పింది. నేను వెళ్ళి కనుక్కుంటాను చెల్లి అని గదిలోకొచ్చాడు. అనామిక మౌనంగా ఏడుస్తూ కనిపించింది. అనామిక, నువ్వు బాధపడకు, నువ్వేంటో నాకు బాగా తెలుసు మీరు నమ్మితే చాలండి అని కన్నీళ్లు తుడుచుకుంది. మరుసటి రోజున ఇంటికి శారద చెల్లెలు కమల వచ్చింది. పిన్ని, మా ఇంట్లో గొలిసిపోయింది పిన్ని. అయ్యా, దొరికిందా? లేదు, ఎవరో తీసి ఎక్కడో దాచిపెడితే ఎలా దొరుకుతుంది చెప్పండి పిన్ని. అంటూ అప్పుడే టీ తీసుకొచ్చిన అనామిక వైపు చూసింది. కమలకు విషయం అంతా అర్థమైంది. నువ్వు బాధపడకనామిక, నిజమో ఎప్పటికైనా బయటపడుద్ది. నువ్వు దొంగతనం చేయలేదని నేను కూడా నమ్ముతున్నాను. మా అక్క ఫోన్ చేసి చెప్తేనే నేను నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు ఎట్టాంటి అమ్మాయివో మా అందరికి బాగా తెలుసు. అనామిక సంతోషపడింది. మాలతి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. కమల టీ తాగింది. వెళ్ళి మాలతికి కూడా ఇవ్వు కోళ్ళ. అలాగే అత్తయ్య అని అనామిక మరో టీ తీసుకుని మాలతి గదిలోకి వెళ్తూ ఉండగా మాలతి ఫోన్లో మాట్లాడడం వినపడింది. అవునే, గొలుసు ఇంకా నా దగ్గరే ఉంది. ఇంకొన్ని రోజులు ఆగు, తర్వాత అమ్మేస్తానులే. నీ దగ్గర తీసుకున్న డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అనామిక ఆశ్చర్యంగా తనలో తాను, అంటే గొలుసు తీసింది మాలతి అన్నమాట అనుకుని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా గదిలోకొచ్చి మాలతికి టీ ఇచ్చింది. ఆ తర్వాత ఆ విషయం అనామిక ఎవ్వరితోనూ చెప్పలేదు. నేను చెప్పినా నన్నే అబద్ధం అంటారు అనుకుని మౌనంగా ఉండిపోయింది. అనామికకి నిజం తెలిసిపోయింది. కానీ ఆధారం లేకుండా చెప్తే ఎవరూ నమ్మరని కూడా అర్థమైంది. అందుకే ఈసారి మౌనంగా ఉండకుండా ఓపికతో నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక మాలతి మెల్లగా బయటకు వెళ్లటం అనామిక చూసింది. మాలతికి కొంచెం కూడా అనుమానం రాకుండా, తనకు కనబడకుండా మాలతి వెనకాలే వెళ్ళింది. ఊళ్ళో ఒక చెట్టు దగ్గర తన ఫ్రెండ్ పల్లవిని కలిసింది. ఏంటే, ఇంకా గొలుసు అమ్మేవలేదా? ఇంకా లేదు, ఇంట్లో అందరూ మర్చిపోయాక అప్పుడు అమ్ముతానులే. అప్పటి వరకు ఓపిక పట్టమని చెప్పాను కదా. ఎందుకు పదే పదే ఒకసారి కలవమని ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు? ఎవరికైనా తెలిస్తే పెద్ద సమస్య అవుద్ది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేదో ఒకటి చేసి నేను డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. పల్లవి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ మాటలన్నీ అనామిక వినింది. ఆమె గుండె బలంగా కొట్టుకుంది. ఇప్పుడు నిజం నాకు పూర్తిగా తెలిసింది, కానీ ఇంకా ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టాలి అని అనుకుంది. ఓ 2 రోజుల తర్వాత శారద ఇంట్లో లక్ష్మీదేవి పూజ పెట్టాలని నిర్ణయించారు. ఊళ్ళోని బంధువులందరినీ పిలిచారు. ఇంట్లో సందడి మొదలైంది. అనామికకి ఒక ఆలోచన వచ్చింది. పూజ పూర్తయింది. అందరూ హాల్లో కూర్చున్నారు. అత్తయ్య, మావయ్య, పోయిన గొలుసు గురించి మీ అందరి ముందు ఒక నిజం చెప్పాలి. మాలతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాలతికి చెమటలు పడుతున్నాయి. భయం కూడా మొదలైంది. మీ బంగారపు గొలుసు ఎవరు తీశారో నాకు తెలుసు. ఆ మాటతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏమిటి, నీకు తెలుసా? అయితే చెప్పు, ఎవరు తీశారు? అనామిక దేవతని పట్టుకొని వచ్చింది. ఇంట్లోని వాళ్ళు ఒక్కొక్కరు దేవత మీద ప్రమాణం చేయాలి. నిజం చెప్తే ఏమీ కాదు, అబద్ధం చెప్తే ఎంత ఇబ్బంది పడతారో ఇప్పుడు నేను చెప్పలేను అని అంది. మాలతి ముఖం రంగు మారిపోయింది. మాలతి దగ్గరికొచ్చింది. మాలతికి చెమటలు పట్టాయి. అయోమయంగా అందరినీ చూస్తుంది. అందరిలోనూ ఒక విధమైన టెన్షన్ మొదలైంది. మాలతి, నేను ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడిన మాటలు విన్నాను. గొలుసు నా దగ్గర ఇంకా ఉంది. ఇంకొన్ని రోజులాగా అమ్మేస్తాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నువ్వే చెప్పావు. అబద్ధం. నువ్వు రికార్డ్ చేశానని చెప్పబోతున్నావా? నేనప్పుడు నీ చేతిలో ఫోన్ చూడలేదు. నేను రికార్డ్ చేశానని ఎప్పుడు చెప్పాను మాలతి? మాలతి నోరు మూసుకుంది. అప్పటికి అందరికీ విషయం అర్థమైపోయింది. తానే భయంతో నిజం బయటపెట్టిందని మాలతి గ్రహించింది. మాలతి కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. అవును, గొలుసు తీసింది నేనే. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను. తిరిగి ఇవ్వడానికేమో డబ్బులు లేవు. అదే టైంలో ఇంట్లో అందరూ అనామికనే మెచ్చుకోవడం చూసి ఆశయపడిపోయా. అందుకే ఒకే పనితో 2 సమస్యలు తీర్చేసుకోవాలనుకున్నా అని ఏడుస్తూ ఒప్పుకుంది. శారద కోపంతో చెంపదెబ్బ కొట్టింది. అమాయకత్వాన్ని చేతకందనం అనుకున్నావే, కానీ అదే అమాయకత్వం వెనక ఎంత తెలివి ఉంది ఇప్పుడు తెలిసిందా నీకు? మాలతి తలదించుకుంది. కోళ్ళ, నిన్ను నమ్మాల్సింది పోయి అనుమానించావమ్మా. నన్ను క్షమించు.
అత్తయ్య, పెద్దలు క్షమాపణలు చెప్పకూడదు. మీరు నన్ను మీ కూతుర్లా చూసుకుంటే అదే చాలు. ఇక మీదట మీరిద్దరూ నాకు 2 కలలు అంటోళ్ళు. ఈ ఇంట్లో అసూయకు చోటుండదు, ప్రేమకే ఉంటది. మాలతి, తప్పు చేయడం మనిషి సహజం, కానీ తప్పు తెలుసుకుని మారడం గొప్ప విషయం. మనం ఒకే కుటుంబం, మన మధ్య ద్వేషం కాదు, ప్రేమ ఉండాలి అని చెప్పింది. అమాయకత్వాన్ని బలహీనత అనుకున్న అత్తింటి వాళ్ళు అదే అమాయకత్వం వెనుక దాగి ఉన్న ధైర్యాన్ని చూసి తలవంచారు. మనసులో మంచితనం ఉంటే గెలుపు ఆలస్యమవుతుందేమో కానీ ఎప్పటికీ ఓడిపోదు. ఇక అప్పటినుంచి అనామిక, మాలతి కలిసిమెలిసి ఉండసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.